మందు, తాయెత్తు. ఈ కథను రాసిన వారు కుప్పాల వెంకట సుబ్బారావు. ఇక కథలోకి వెళ్దాం. వల్లభాపురం అనే గ్రామంలో సుధీరుడు, విశాల అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. ఒకసారి వాళ్ళ 5 ఏళ్ల కొడుక్కు జబ్బు చేసింది. ఆ గ్రామంలో మంచి వైద్యుడు లేడు. అందువల్ల పక్క ఊళ్ళో బాగా పేరు ప్రఖ్యాతలున్న వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు సుధీరుడు. వైద్యుడు అతడికి వారం రోజులకు సరిపడా మందు ఇచ్చాడు. వారం గడిచాక కూడా కొడుకు జబ్బు తిరుగుముఖం పట్టకపోవటంతో విశాలకు ఆందోళన కలిగింది. ఆమెకు వైద్యుడిచ్చిన మందు మీద గురి కుదరలేదు. ఆ గ్రామంలోనే ఉన్న దేవీ ఉపాసకుడు పాపన్న ఇచ్చే తాయెత్తు అంటే ఆమెకు నమ్మకం. ప్రతి శుక్రవారం దేవీ పూజ తరువాత పాపన్న ఇచ్చే తాయెత్తుల కోసం దూర ప్రాంతం నుంచి కూడా జనం వస్తూ ఉండేవారు. విశాల తన భర్తతో పాపన్న దగ్గరకు వెళ్ళి తాయెత్తు తెమ్మన్నది. అది అమాయకులు చేసే పని. ఆ తాయెత్తుల కోసం వచ్చే వాళ్లతో నేను లోగడ చాలాసార్లు మాట్లాడి ఉన్నాను. వాళ్ళది కేవలం మూఢత్వం. మందు కుదర్చలేని జబ్బు తాయెత్తు కుదురుస్తుందా? మళ్ళీ వైద్యుడి దగ్గరకు కూడా వెళ్ళి సంగతి చెప్పి ఆయనిచ్చే మందు తెస్తాను. నువ్వేమీ ఆదుర్దా పడకు అన్నాడు సుధీరుడు. ఈసారి సుధీరుడు వెళ్ళేసరికి వైద్యుడు ఇంట్లో లేడు. ఆయన భార్య చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. పాపన్ననడిగి తాయెత్తు తెచ్చేందుకు వైద్యుడు సుధీరుడి గ్రామమే వెళ్ళినట్టుగా ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఇదంతా విని సుధీరుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. అతను తిరిగి గ్రామం వచ్చేసరికి పాపన్న ఇంటి ముందు చాలామంది జనం ఉన్నారు. వాళ్ళల్లో వైద్యుడు కనిపించగానే సుధీరుడు ఆయనకు తన కొడుకు పరిస్థితి చెప్పాడు. వైద్యుడు తన చేతి సంచిలోంచి ఏదో మందు తీసి సుధీరుడికి ఇచ్చి దాన్ని మరొక వారం రోజులు వాడి తరువాత కుర్రవాడికి ఎలా ఉన్నది వచ్చి చెప్పమని అన్నాడు. సుధీరుడు మందు తీసుకొని వైద్యుడితో, వైద్యశాస్త్రంలో ఉద్దండులని అనిపించుకున్న మీరే ఇలా తాయెత్తు కోసం రావటం నేను నమ్మలేకుండా ఉన్నాను అని అన్నాడు. ఆ మాటలకు వైద్యుడు నవ్వి, తాయెత్తు మహిమను నేను నమ్మినా నమ్మకపోయినా ఇంతకాలంగా నేనిచ్చిన మందుల పనిచేయటంతో నా భార్యకు ఈ తాయెత్తు పట్ల ఆసక్తి కలిగింది. ఆమెకు వైద్యశాస్త్రం తెలియకపోయినా మందులు పనిచేసే తీరు కొంత తెలుసు. ఏ మందు తయారు చేసేటందుకు ఏ మూలికలు వస్తువులు వాడతానో ఆమె ఎరుగు. అన్నింటికన్నా ముఖ్యం రోగికి వైద్యుడిచ్చే మందు పట్ల నమ్మకం ఉండాలి. అది నా భార్యలో లోపించిందని గ్రహించాను అని అన్నాడు. సుధీరుడు వైద్యుడిచ్చిన మందు తీసుకొని ఇల్లు చేరాడు. అతను మందు కోసం పక్క గ్రామం వెళ్ళినప్పుడు అతడి భార్య విశాల పాపన్న దగ్గరకు పోయి తాయెత్తు తెచ్చింది. దాన్ని రహస్యంగా కొడుకు మొలతాడులో కనిపించకుండా కట్టింది. వారం రోజుల తరువాత సుధీరుడి కొడుకు కోలుకున్నాడు. వైద్యుడు రెండవసారి ఇచ్చిన మందు పనిచేసిందని సుధీరుడు అనుకున్నాడు. పాపన్న ఇచ్చిన తాయెత్తు వల్లనే జబ్బు నయమైందని విశాల అనుకుంది. ఇలా మందు, తాయెత్తు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ దానహీనుడు. ఇక కథలోకి వెళ్దాం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన వద్ద కోశాధికారిగా జన్మించాడు. ఆయన 80 కోట్లకు అధిపతి అయి ఉండి కూడా ప్రపంచం మీద వైరాగ్యం కలిగి తన ధనాన్ని రాజుగారిని స్వీకరించమని కోరాడు. నాకు ధనలోపం ఏమీ లేదు. అందుచేత నీ ధనాన్ని మరొక విధంగా వినియోగించుకో అని రాజు జవాబిచ్చాడు. అప్పుడు కోశాధికారి రాజుగారి అనుమతితో కాశీనగరంలో 6 అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు. ఈ సత్రాలలో భారీగా దానధర్మాలు జరుగుతూ వచ్చాయి. ప్రతిరోజు ఒక్కొక్క లక్ష చొప్పున ఖర్చవుతూ ఉండేవి. ఈ అన్నసత్రాలు ఏర్పాటు చేసిన ఫలితంగా కోశాధికారి చనిపోయిన అనంతరం స్వర్గంలో ఇంద్రపదవి సంపాదించాడు. ఆయన కుమారుడు తండ్రి అడుగుజాడల్లోనే నడిచి చనిపోయి చంద్రుడిగా పుట్టాడు. చంద్రుడి కొడుకు సూర్యుడిగా పుట్టాడు. సూర్యుడి కొడుకు మాతలిగాను, మాతలి కొడుకు పంచశిఖాగ్నిగాను పుట్టి దేవత్వం సంపాదించుకున్నారు. కానీ పంచశిఖుడి కుమారుడి వద్దకు వచ్చేసరికి వంశాచారం నిర్మూలమైపోయింది.
ఎందుచేతనంటే పంచశికుడి కొడుకు 80 కోట్లకు అధిపతి అయినప్పటికీ పరమలోభి. అతన్ని ప్రజలు మచ్చరి కోశీయుడని పిలిచేవారు. తన తండ్రి పోగానే అతను అన్నసత్రాలన్నీ మోయించి భవనాలను తగలబెట్టి నేలమట్టం చేయించాడు. తన పూర్వీకులు కేవలం మూఢులై డబ్బంతా దానధర్మాలలో నష్టపరచారని ఆయన అనుకున్నాడు. అన్నసత్రాలు మూయగానే నగరంలోని బీద బిక్కీ జనం మచ్చరి కోశీయుడి ఇంటి ముందు ఆగి, బాబూ, ధర్మం మానకండి, సత్రాలు మూయకండి అని ఆక్రోశించారు. మచ్చరి కోశీయుడు మనుషులను పెట్టి ఈ పేదవాళ్ళందరినీ తన ఇంటి ముందు నుంచి గెంటించాడు. మచ్చరి కోశీయుడు కోటీశ్వరుడు. తన తాత తండ్రుల్లాగే రాజుగారి వద్ద కోశాధికారిగా పనిచేస్తున్నాడు. కాని ఆయన తన డబ్బుతో ఎన్నడూ సుఖం అనుభవించి ఎరుగడు. తాను కడుపు నిండా తిని ఎరగడు. సరే కదా, తన భార్యా బిడ్డలను కూడా తిననిచ్చేవాడు కాడు. ఆయన గొడ్డుకారం మెతుకులు తిని పులిమజ్జిగ తాగేవాడు. నారబట్టలు కట్టుకునేవాడు. ఇరుసులు అరిగిపోయిన పాతబండికి బక్కచిక్కిన ఎద్దులు కట్టి ఆ బండి మీద ఎక్కడికైనా వెళుతూ ఉండేవాడు. ఒకనాడు ఈ పిసినిగొట్టు రాజ్యసభకు పోతూ ఉపకోశాధిపతిని కూడా వెంటబెట్టుకు పోదామని వారి ఇంటికి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయానికి ఉపకోశాధిపతి, ఆయన భార్య, పిల్లలు విస్తళ్ళ ముందు కూర్చొని చక్కెర పొంగలి తింటున్నారు. కోశాధికారిని చూడగానే ఉపకోశాధిపతి లేచి ఆయన్ను కూడా చక్కెర పొంగలి తినటానికి రమ్మని ఆహ్వానించాడు. ఇప్పుడు నేను వీడి ఆతిథ్యం స్వీకరించి ఈ చక్కెర పొంగలి తింటే రేపు నేను వీడి ఇంటిల్లపాదిని పిలిచి విందు చేయవలసి ఉంటుంది అని భయపడి మచ్చరి కోశీయుడు, నాకు ఆకలి లేదు, నేనింతకు ముందే కడుపు నిండా తిని వచ్చాను, మీరు కానివ్వండి అని అన్నాడు. కాని ఆ క్షణం నుంచే మచ్చరి కోశీయుడికి చక్కెర పొంగలి తినాలని తీవ్రమైన కోరిక పట్టుకుంది. కాని ఇంట్లో వండిస్తే తనతో పాటు ఇంకా చాలామంది తింటారు. అందుచేత ఆయన తన కోరికను ఎవరి దగ్గర బయటపెట్టక లోపల కుమిలిపోతూ మనోవ్యాధితో మంచం పట్టాడు. ఆయన భార్య వచ్చి, మీకు ఒంట్లో జబ్బుగా ఉందా అని అడిగింది. నీకేమైనా జబ్బేమో, నేను బాగానే ఉన్నాను అని అన్నాడాయన. కాని భార్య వదిలిపెట్టక అసలు సంగతి తెలుసుకుంది. అంతా విని ఆమె, మనమేమైనా దరిద్రులమా, చక్కెర పొంగలి కోసం మనోవ్యాధి పడాలా? కాశీనగరంలో ఉన్న జనాభాకంతకీ చక్కెర పొంగలి వండిస్తాను అని అన్నది. మీ పుట్టింటి వాళ్ళు చాలా భాగ్యవంతులని నాకు తెలుసులే. అక్కడి నుంచి తవ్వి తెచ్చి ఊరంతటికి చక్కెర పొంగలి సంతర్పణ చెయ్యి అని అన్నాడు పిసినిగొట్టు. కనీసం వీధిలో వాళ్ళందరినీ పిలుద్దామన్నది భార్య. వాళ్ళందరితోటి నీకేమిటి అన్నాడు భర్త. అయితే కనీసం మనింటిల్లపాదికి చక్కెర పొంగలి వండుతానన్నది భార్య. భర్త ఏమాత్రమూ వీల్లేదని అన్నాడు. సరే అయితే మీకు నాకు వండుతాను అన్నది భార్య. మధ్య నువ్వు దేనికి అన్నాడు భర్త కోపంగా. అయితే మీ ఒక్కరి కోసమే వండుతాను సరా అన్నది భార్య. అసలు ఇంట్లో వండటానికే వీల్లేదు. ఇంత బియ్యము, పాలు, నెయ్యి, తేనె నా చేతికివ్వు. వంట పాత్రలు కూడా ఇవ్వు. నేను అడవిలోకి వెళ్ళి చక్కెర పొంగలి వండుకొని తింటాను అన్నాడు భర్త. భార్య ఆయనకు కావలసిన వస్తువులన్నీ ఇచ్చింది. వాటిని ఒక బానిసవాడి చేత మోయించుకొని మచ్చరి కోశీయుడు ముసుగు కప్పుకొని నదీ తీరం వెంబడి ఉండే అరణ్యానికి వెళ్ళాడు. నదీ తీరాన అతను చేరుకునేసరికి ఒక పొద పక్కన పొయ్యి ఏర్పాటు చేసుకొని తన నౌకరు చేత వంటకట్టెలు, సరంజామాన్ని తెప్పించి వాణ్ణి వెళ్ళి రహదారి మీద నిలబడిమని అన్నాడు. ఎవరన్నా దారి వెంట వస్తుంటే నాకు తెలియజేయి. నీతో నాకు పని ఉంటే కేకేస్తాను. నేను పిలిస్తే కాని రాకు అని వాడితో చెప్పాడు. ఈ లోపల ఇంద్రుడు తన 6వ తరం వాడైన మచ్చరి కోశీయుణ్ణి గురించి తెలుసుకున్నాడు. పంచశికుడి దాకా అందరూ దానధర్మాలు చేసి దేవత్వం పొందితే పంచశికుడి కొడుకు పిసినిగొట్టయి వంశాచారాన్ని మంటగలిపి చక్కెర పొంగలి తాను ఒక్కడే తినగలందులకై అడవిలోకి వచ్చి వంట చేసుకుంటున్నాడు. నేను వీడికి జ్ఞానోదయం కలిగించకపోతే వీడు నరకానికి పోతాడు అనుకొని ఇంద్రుడు చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, మాతలిని, పంచశికుణ్ణి పిలిపించి
వారితో తాను చెయ్యదలిచిన పనిని గురించి చెప్పాడు. తరువాత ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించి మత్సరికోశీయుడు వంట చేసుకునే చోటికి వెళ్ళి, ఇదిగో కాశీకి దారి ఎటు అని అడిగాడు. కాశీకి దారే తెలియదు, ఇటుకేసి వస్తున్నావేమిటి, పో అవతలికి అని మత్సరికోశీయుడు కేకలు పెట్టాడు. ఎందుకలా అరుస్తున్నావు, చక్కెర పొంగలి చేస్తున్నావే, బ్రాహ్మణ సంతర్పణ చేస్తున్నావు కాబోలు, వాళ్లతో పాటు నేను కూడా పంక్తిన కూర్చుంటాను అన్నాడు ఇంద్రుడు నవ్వుతూ. సంతర్పణ లేదు గింతర్పణ లేదు, పద పద అని మత్సరికోశీయుడు అతన్ని అదిలించాడు. ఎందుకు నాయన అంత కోపగించుకుంటావు, అభ్యాగతిని నీతో పాటు ఆ వండిందేదో ఇంత పెడితే పుణ్యమే కాని పాపం రాదే అన్నాడు ఇంద్రుడు. నేను నీకు ఒక్క మెతుకు కూడా పెట్టను, ఇది నాకే చాలదు, నేనే ముష్టెత్తి తెచ్చుకున్నాను, అందులో మళ్ళీ నీకు ముష్టా, అదేమీ కుదరదు అన్నాడు మత్సరికోశీయుడు. కొంచెంలో కొంచెమే దానం చెయ్యి, ఎక్కువ ఉంటే ఎక్కువ దానం చెయ్యి, ఒంటిగా ఎన్నడూ తినరాదు, దానం వల్ల ఉత్తమలోకాలు కలుగుతాయి అని ఇంద్రుడు బోధ చేశాడు. చిట్ట చివరకు మత్సరికోశీయుడు, సరే అలా కూర్చో, నీకు కూడా కొంచెంగా చక్కెర పొంగలి పెడతాను అని అన్నాడు. ఇంతలో చంద్రుడు కూడా బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి చక్కెర పొంగలి యాచించాడు. అతన్ని కూర్చోమనక మత్సరికోశీయుడికి తప్పలేదు. తరువాత సూర్యుడు, మాతలి, పంచశిఖుడు కూడా బ్రాహ్మణ వేషాలలో వచ్చి పక్కనే తిష్టవేశారు. త్వరలోనే చక్కెర పొంగలి తయారైంది. వడ్డిస్తాను, ఆకులు తెచ్చుకోండి అన్నాడు మత్సరికోశీయుడు. బ్రాహ్మణులు చేతులు చాచేసరికి వారి చేతుల్లోకి పెద్ద పెద్ద బండి చక్రాలంతటి తామరాకులు వచ్చాయి. ఇదంతా పెద్ద ఆకుల్లో నేను వడ్డించను, మందార పత్రాలాంటివి తెచ్చుకోండి అన్నాడు మత్సరికోశీయుడు. వాళ్ళు మందార పత్రాలు తెచ్చుకున్నారు. అవి పెద్ద అరటి ఆకుల పరిమాణంలో ఉన్నాయి. మత్సరికోశీయుడు చక్కెర పొంగలి వడ్డించాడు. వారందరికీ పెట్టిన పాత్రలో ఇంకా చాలా చక్కెర పొంగలి మిగిలిపోయింది. ఇంతలో పంచశిఖుడు కుక్కరూపం ధరించి ఆ పాత్రలో మూతి పెట్టబోయాడు. సమయానికి మత్సరికోశీయుడు పాత్రకు తన చేతులు అడ్డం పెట్టాడు. కాని ఆయన చేతులకు కుక్క ఎంగిలి తగిలింది. నేను చెయ్యి కడుక్కోవటానికి నాకు కొంచెం నీళ్లు తెచ్చిపెట్టండి అని ఆయన బ్రాహ్మణులను కోరాడు. వారు నిర్మొహమాటంగా మేము తీసుకురాము అని చెప్పారు. నా చక్కెర పొంగలి తింటూ ఆ మాత్రమైన విశ్వాసం లేదా అని మత్సరికోశీయుడు వారిని అడిగాడు. వారు ససేమీరా తీసుకురామని అన్నారు. అయితే నా పాత్రను కాస్త చూస్తూ ఉండండి, నేనే వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటాను అంటూ మత్సరికోశీయుడు నది వద్దకు దిగి వెళ్ళసాగాడు. వెంటనే కుక్క చక్కెర పొంగలి ఉన్న పాత్రలో మూతి పెట్టేసింది. మత్సరికోశీయుడికి కోపం వచ్చి ఒక కర్ర తీసుకొని కుక్క వెంట పడ్డాడు. అయితే ఆ కుక్క అంతలోనే గుర్రం ఆకారం ధరించి మత్సరికోశీయుడినే తరమసాగింది. అది క్షణక్షణానికి రంగులు మారుతూ కాసేపు చిన్నదవుతూ కాసేపు పెద్దదవుతూ కనపడింది. మత్సరికోశీయుడు ప్రాణభీతితో గిజగిజలాడాడు. అతడు బ్రాహ్మణులను, బాబు నన్ను ఈ గుర్రం బారి నుంచి రక్షించండి అని కోరాడు. వెంటనే ఆ 5గురు తమ నిజస్వరూపాలతో గాలిలోకి లేచి నిలబడ్డారు. మీరు మనుషులు కారు, దేవతలు, మీ పేర్లేమిటో, ఎందుకు దయచేశారో చెప్పండి అన్నాడు మత్సరికోశీయుడు. మేము నీ పితృదేవతలం, మానవ జన్మ ఎత్తి దానాలు చేసిన ఫలితంగా దేవత్వం సంపాదించుకున్నాం. నువ్వు లోబివై వంశాచారాన్ని మంటగలిపి నరకం సంపాదించుకుంటున్నావు. నీకు గుణపాఠం చెప్పే నిమిత్తమై వచ్చాం. ఇంటికి పోయి దాన ధర్మాలు చేసి మాలాగే దేవత్వం సంపాదించుకో అన్నాడు ఇంద్రుడు. మత్సరికోశీయుడి బుద్ధి మారిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళి తన ధనమంతా పేదలకు దానం చేసి తపస్సు చేసుకోవటానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఇలా దానహీనుడు అనే ఈ కథ సమాప్తమైంది. మానవత్వంలో తేడాలు. ఈ కథను రాసిన వారు ఎల్ రామనాథం. ఇక కథలోకి వెళ్దాం. విక్రమపుర రాజు ఆకస్మికంగా చనిపోవటంతో చిన్నతనంలోనే యువరాజుకు రాజ్యాభిషేకం జరిగింది. లోకానుభవం లేని ఆ కొత్త రాజుతో రాజగురువు రాజ్యపాలన చేసేవాడికి మనుషుల్లో మానవత్వం ఎంత పాలున్నది తెలియటం అవసరం. ఆ సంగతి నీకు అవకాశం దొరికినప్పుడల్లా
వివరించి చెబుతూ ఉంటాను, గ్రహించుతూ ఉండు అని అన్నాడు. అది తెలుసుకోవటం ఎంతకాలం పడుతుంది అని రాజు అడిగాడు. శ్రద్ధగా మనుషుల ప్రవర్తనను పరిశీలిస్తూ పోతే ఎంతో కాలం పట్టదు అని అన్నాడు రాజగురు. తన కొలువులో ఉండేవాళ్ళు తమకు కలిగే అనుభవాలను తనకు చెప్పేటట్లుగా రాజు ఏర్పాటు చేశాడు. ఒకసారి రాజుగారి చారుడొకడు వచ్చి ఇలా చెప్పాడు. మహారాజా, అడవి దారిలో నడుస్తూ ఉండగా నా కాలిలో ముళ్ళు విరిగింది. నేను కుంటుతూ నడుస్తూ ఉండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి పులి వస్తుంది తప్పుకో అని హెచ్చరించి ఒక చెట్టెక్కాడు. నేను మరో చెట్టు ఎక్కాను. కొంచెం సేపటికి పులి ఆ దారినే వెళ్ళిపోయింది. తరువాత ఇద్దరమూ చెట్టు దిగి ఎవరి దారిన వాళ్ళం వెళ్ళాం. ఆ మనిషి దగ్గర ఆయుధాలేమైనా ఉన్నాయా అని రాజగురువు అడిగాడు. ఉన్నాయండి, మనిషి కూడా చాలా ధాటిగా ఉన్నాడు అన్నాడు చారుడు. తరువాత రాజగురువు రాజుతో, చారుడు చెప్పిన మనిషిలో మానవత్వం 4 వంతులున్నది. పులి వస్తున్నదని హెచ్చరించాడు కానీ అవతలి మనిషిని రక్షించే ప్రయత్నం మాట ఆలోచించలేదు. తన రక్షణ తాను చూసుకున్నాడు అని అన్నాడు. మరొకసారి మరొక చారుడు ఇంకొక సంఘటన గురించి చెప్పాడు. ఒక దిక్కులేని పేద మనిషి తిండిలేక నీరసించి ఒక ధనికుడి ఇంటి ముందు మూర్ఛపోయాడు. ధనికుడు ఆ మనిషికి తిండి పెట్టి తన నౌకరుగా ఉంచుకున్నాడు. ఒకనాడు ఆ ధనికుడు నౌకరును చావగొడుతూ ఉంటే దారే వెళ్ళే మనిషి ఒకడు ఆగి, ఎందుకు వాణ్ణి అలా కొడుతున్నావు అని అడిగాడు. శోష వచ్చి పడిపోయినప్పుడు వీడికి తిండి పెట్టి వీడు నాకు బ్రతికున్నంత కాలము సేవకుడిగా ఉండేటట్టుగా పత్రం రాయించుకున్నాను. నాకు అమ్ముడు పోయిన వాణ్ణి నా ఇష్టమొచ్చినట్టుగా చేస్తాను అని అన్నాడు ధనికుడు. దారే పోయేవాడు ఆ పత్రం తెప్పించి చూసి చించి అవతల పారేసి పేదవాడితో, నీ దాస్యం ముగిసింది, ఇక నీ ఇష్టమొచ్చినట్టుగా తిరుగు అని చెప్పి తన దారిన వెళ్ళిపోయాడు. ఆ దారే పోయేవాడిలో మానవత్వం సగపాలున్నది. అంతకన్నా హెచ్చు ఉంటే ఆ పేదవాడి భవిష్యత్తు గురించి ఏదైనా చేసేవాడు. వాణ్ణి మరొకరు కొనవచ్చు అన్నాడు రాజగురువు. ధనికుడి మాట ఏమిటి అని రాజు అడిగాడు. వాడిలో మానవత్వము ఏమాత్రమూ లేదు. వాడు నరరూప పశువు అన్నాడు రాజగురువు. ఒకనాడు రాజసభకు 2 వర్తకులు దైన్యస్థితిలో వచ్చారు. వాళ్ళు విలువగల వస్తువులతో ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో దొంగలు అటకాయించి వాళ్ళ వస్తువులన్నీ లాక్కొని వాళ్ళను చంపటానికి కత్తులెత్తారట. అప్పుడు వాళ్ళ నాయకుడు వాళ్ళను వారించి, వెధవల్లారా, ఇలాంటి వాళ్ళను చంపుతూ పోతే మనం ఎవరిని దోచుకుంటాం, మన వృత్తి ఎలా సాగుతుంది అని తమకు దారి ఖర్చులకు గాను చెరి 2 రూపాయలు ఇచ్చాడని ఆ వర్తకులు చెప్పారు. దొంగల నాయకుడిలో 3/4 వంతు మానవత్వం ఉన్నది. వాడి వృత్తే వాణ్ణి పరిపూర్ణ మానవుడు కాకుండా చేస్తున్నది అన్నాడు రాజగురువు. ఒకరోజు రాజభటుడొకడు 2 రాజుగారి ఎదుటికి తెచ్చాడు. వారిలో ఒకడు ధనికుడు, రెండోవాడు బీదవాడు. మహారాజా, ఈ బీదవాణ్ణి ఈ పెద్ద మనిషి నీటిలోకి తోసి తాను పడ్డాడు. ఇది నేను కల్లారా చూశాను. నేను దగ్గరికి వచ్చేసరికి 2 ఒడ్డుకు చేరుకున్నారు అన్నాడు భటుడు. ఆ మనిషిని నదిలోకి ఎందుకు తోశావు అని రాజు ధనికుణ్ణి అడిగాడు. దానికి ధనికుడు ఇలా చెప్పాడు. మహారాజా, నేనీ మనిషికి ఇంకా చాలా ద్రోహాలు చేశాను. అన్నీ చెబుతాను, చిత్తగించండి. ఇతను నా పొరుగునే ఉంటాడు, బీదవాడు, అసహాయుడు అని అతని స్థలం చాలా దురాక్రమణ చేసి కాజేశాను. ఇతను నా దుర్మార్గం గురించి అందరికీ చెబుతూ వచ్చాడు. నా పరువు తీస్తున్నాడని ఇతని ఇంటికి నిప్పు పెట్టించాను. దాన్ని గురించి విచారణ జరిగితే అతని అజాగ్రత్త వల్లనే ఇల్లు కాలిందని లోకాన్ని నమ్మించాను. అతను తిరిగి ఇల్లు కట్టుకోలేకపోయాడు. ఇవాళ నదీ తీరాన నాకు తారసిల్లి నన్ను సర్వనాశనం చేశావే అని అన్నాడు. నాకు కోపం వచ్చి అతన్ని నదిలోకి తోశాను. అతను నన్ను పట్టుకోవటం చేత నేను కూడా అతనితో పాటు నదిలో పడ్డాను. నేను ఈతరాక మునిగిపోతూ ఉండగా అతనే నన్ను కాపాడి ఒడ్డున చేర్చి
తాగిన నీరుని కక్కించి రక్షించాడు. రాజగురువు సలహాపై రాజు బీదవాడికి ధనికుడి చేత నష్టపరిహారం ఇప్పించి మరే శిక్ష విధించక పంపేశాడు. తరువాత రాజగురువు రాజుతో, చూశావా నాయనా, ఆ బీదవాడు సంపూర్ణ మానవుడు. అందుచేతనే అతను ధనికుడి స్వభావాన్ని సైతం మార్చగలిగాడు. సంపూర్ణ మానవుడు కానివాడు ఇతరుల స్వభావాలను మార్చి వారిలో మానవత్వాన్ని కలిగించలేడు అని చెప్పాడు. రాజగురువు చేసిన బోధలతో రాజుకు మానవత్వం అంటే ఎలా ఉండేది అర్థమైంది. అతడు దేశాన్ని చక్కగా పరిపాలించాడు. ఇలా మానవత్వంలో తేడాలు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు ఎల్ రామనాథం. మరొక కథ గుడ్డివాడి డబ్బు. ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఒక సాలె ఉండేవాడు. అతను రకరకాల బట్టలు నెయ్యటంలో మంచి నిపుణుడు. ఊళ్ళో వాళ్ళ ఒత్తిడి అంతగా లేనప్పుడు ఖరీదైన శాలువాలు నేసి నగరానికి తీసుకుపోయి అమ్ముతూ ఉండేవాడు. ఒకసారి సాలె ఒక అందమైన శాలువ నేసి దాన్ని ఒక సంచిలో పెట్టుకొని రాజధాని నగరానికి బయలుదేరాడు. దూర ప్రయాణం, కొండలు గుట్టలు దాటి వెళ్ళాలి. ఒకరోజు అతను నదీ తీరాన్ని చేరుకునేసరికి ఒక పక్క నుంచి గుడ్డివాడి డబ్బు నీటిలో పడిపోతుంది అన్న కేక వినిపించింది. ఆ కేక విని సాలె నది ఒడ్డుకు పరిగెత్తాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ నది ఒడ్డు పెళ్ళ వరద నీటికి విరిగి పడిపోతూ ఉండటము, ఆ పెళ్లలో ఒక పాతకాలపు చెంబు ఉండటము అతని కంట పడింది. సాలె ఆ చెంబును పట్టుకొని అది పోకముందే అందుకున్నాడు. ఆ చెంబు లోపల కళ్ళు మిరమిట్లు గొలుపుతూ బంగారు కాసులున్నాయి. వాటిని చూసి సాలె పరమానంద భరితుడయ్యాడు. అతను చెంబుని మూతికి రేకు అడ్డంగా పెట్టి వాసన కట్టి తన సంచిలో నుంచి శాలువా తీసి భుజాన వేసుకొని ఆ సంచిలో చెంబు ఉంచి ఇంటి ముఖం పట్టాడు. అతను ఒక గ్రామం చేరేసరికల్లా చీకటి పడింది. ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడిపి మర్నాడు బయలుదేరి తన గ్రామానికి పోవచ్చుననుకొని అతను ఒక ఇంటి తలుపు తట్టాడు. ఒక ముసలిది తలుపు తెరిచి, ఎవరు నాయనా, ఏం కావాలి నీకు అని అడిగింది. ఈ రాత్రికి మీ వసారాలో పడుకోనివ్వండి, భోజనం కూడా పెట్టారంటే 1 రూపాయి ఇస్తాను అన్నాడు సాలె. దానికేం భాగ్యం నాయనా అని ముసలిది సాలె దగ్గర 1 రూపాయి తీసుకొని అతనికి భోజనం పెట్టి వసారాలో పడుకోనిచ్చింది. అంత బంగారం తెల్లవార్లు తన వద్దనే ఉంచుకుంటే ఎవరైనా కాజేయవచ్చుననుకొని సాలె ముసలిదాన్ని పిలిచి, ఈ చెంబులో ఆముదం ఉన్నది, దీన్ని లోపల జాగ్రత్తగా ఉంచండి, నేను రేపు ఉదయం వెళ్ళిపోయేటప్పుడు ఇద్దురుగాని అని అన్నాడు. సరే అలాగే నాయనా అని ముసలిది అతని చెంబును తీసుకుపోయి లోపల భద్రంగా దాచింది. తరువాత ఆమె తలుపు వేసుకొని పడుకుంది. తలవని తలంపుగా ఆ రాత్రే ముసలిదాని కుమార్తెకు పురుడు వచ్చింది. ఇంట్లో ఆముదం కోసం చూస్తే కనిపించలేదు. అయిపోయినట్టుగా ఉన్నది. వసారాలో పడుకున్న మనిషి ఇచ్చిన చెంబులో ఆముదం ఉంటుందన్న విషయం ముసలిదానికి గుర్తుకొచ్చింది. ఆమె సంచిలో నుంచి చెంబుని పైకి తీసి కట్లు విప్పి రేకు మూత తీసి చూస్తే బంగారు కాసులు కనపడి కళ్ళు చెదిరిపోయాయి. పిల్లాడు భూమి మీద పడ్డ వేళ విశేషం కదా అనుకొని ముసలిది ఆ కాసులన్నీ తీసి భద్రం చేసింది. దొడ్డిదారిన వెళ్ళి పొరుగింటి వాళ్లను లేపి 1 సేరు ఆముదం అరువు తీసుకొని చెంబులో పట్టినంతగా పోసి దానికి మూత పెట్టి వాసన కట్టి సంచిలో ఉంచి మిగిలిన ఆముదాన్ని అవసరానికి వాడుకుంది. సాలె మనిషి మర్నాడు నిద్రలేచి ముసలిదాన్నడిగి తన సంచి తాను తీసుకొని తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు. భార్య అతని భుజాన శాలువ చూసి, అది అమ్మకుండానే తిరిగి వచ్చారేంటి అని అడిగింది. ఆ తలుపు వెయ్యవే, ఎంత బంగారం తెచ్చానో చూద్దువుగాని అంటూ సాలె మనిషి సంచి నుంచి చెంబుని పైకి తీసి మూత తీశాడు. చెంబు నిండా ఆముదం. ముసలిది ఎంత పని చేసింది, ఇదంతా దాని పనే, అది తప్ప ఇంకెవరు ఈ చెంబుని తాకలేదు అంటూ అతను భార్యకు జరిగిన సంగతంతా చెప్పి, నేనిప్పుడే వెళ్ళి ఆ ముసలిదాను అంతు తేల్చుతాను
అని తాను క్రితం రాత్రి మజిలీ చేసిన గ్రామానికి బయలుదేరాడు. ముసలిది సాలెవాణ్ణి చూసి, ఏం నాయనా మళ్ళీ వచ్చావు? ఏమైనా మరిచిపోయావా ఏమిటి? లేక ఈ రాత్రికి కూడా ఇక్కడే పడుకుంటావా అని అన్నది. నా దగ్గర ఇంకో బంగారు కాసుల మూట ఉన్నదని ఆశపడుతున్నావా? అన్నాడు సాలె కసిగా. బంగారు కాసులేమిటి నాయనా? అన్నది ముసలిది అమాయకంగా. అవును పాపం, నీకేమీ తెలియదు. నా చెంబులో కాసులన్నీ కాజేసి అందులో ఆముదం పోసిన దానివి నువ్వు కాదు అన్నాడు సాలె. ఆ చెంబులో ఆముదం ఉన్నదని నువ్వన్న మాటేగా. ఇప్పుడందులో కాసులున్నాయని నాకు దొంగతనం అంటగడుతున్నావా? కాస్త మాటలు జాగ్రత్తగా రాని అని ముసలిది గొంతెత్తింది. చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారు. అందరూ ముసలిదాన్నే సమర్థించారు. వాళ్ళల్లో కొందరు, నీకు చెంబు నిండా కాసులెక్కడివి? చెంబులో కాసులు పెట్టి ఆమదమని ఎందుకన్నావు? నీ వాలకం చూస్తే దొంగలాగా ఉన్నావే అని ఎదురుగా దబాయించారు. తనకు ఎలాంటి సాక్ష్యమూ లేని చోట న్యాయం జరగదని సాలె అనుకుంటూ ఉండగా ఒక స్త్రీ అతనితో, చూడు నాయనా, అసలే గుడ్డి మనమడు పుట్టాడని ఏడుస్తున్న ఆ ముసలిదాని మీద దొంగతనం కూడా ఎందుకు పెడతావు అని అన్నది. సాలె నిర్ఘాంతపోయాడు. తాను పడుకున్న రాత్రే ముసలిదాని కూతురు ప్రసవించిందని, పుట్టిన పిల్లవాడు పుట్టుగుడ్డి అని నలుగురు అన్న మాటలను బట్టి తెలిసింది. ఇకనేం ఆ బంగారం ఈ గుడ్డివాడిదే అయి ఉండాలి. నేను ఆ డబ్బు వాడికి అందజేయటానికే వినియోగపడ్డాను అనుకొని సాలె ఇంటిదారి పట్టాడు. ఇలా గుడ్డివాడి డబ్బు అనే ఈ కథ సమాప్తమైంది.